కిందింట్లో ఆంటీ ప్రసాదం ఇచ్చింది. ఏంటో మీకు చూపిస్తాను. ఇందులో ఏమేమి ఉన్నాయో. అరటికాయ ఉంది, గోధుమ రవ్వ ఉంది, కొబ్బరి ముక్కలు ఉన్నాయి, ఎండు ఖర్జూరం ఉంది, జీడిపప్పు ఉంది, కిస్మిస్ ఉంది, పంచదార ఉంది. ఈరోజు ఏకాదశి అని మాకు ఇచ్చిందనమాట. మొన్న శ్రీరామనవమి కూడా ఇచ్చింది. అప్పుడు ఏమిచ్చిందంటే వడపప్పు, పానకం, ఇంకా ఏమిచ్చింది, సేమియాను, ఇంకా ఏంది సగ్గుబియ్యం వేసిన పాయసం అనమాట. పాయసం కాదు, పరమాణం. తర్వాత పులిహోర కూడా ఇచ్చింది. అందులో కూడా అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి ఇచ్చింది. అదేంది మొత్తం జీడిపప్పు వేసి ఇచ్చింది. పరమాణంలో కూడా మొత్తం జీడిపప్పే ఉన్నాయి. అది వడపప్పులో కూడా అరటికాయ, కొబ్బరి ముక్కలు, జీడిపప్పు మొత్తం వేసి ఇచ్చింది. ఇందులో ఎక్కువ మొత్తం డ్రై ఫ్రూట్స్ ఆల్ మిక్సింగ్ బాగుంది. ఈరోజు ఏకాదశి అని చేసిందంట, పిలిచి ఇచ్చింది. బాగుంది. మొన్న పులిహోర కూడా చేసింది, బాగుంది. పులిహోర బాగుంది, పరమాణం కూడా బాగుంది. చెప్పు, దేశం మొత్తం బాగా మాటలు చెప్పు. మా అమ్మ అంటుంది, ఇలా చేస్తుంటే పెట్టుకో, వాట్సాప్లో పెట్టుకో, దేశం మొత్తం వెళ్తాయి అంటుంది. దేశం మొత్తం కాదే తల్లి, ఎవరు చూడటం లేదు, సున్నా అని చెప్తున్నా మా అమ్మకి. ఇప్పుడు అసలు అన్నీ సున్నానే, ఏది చేసినా నేను సున్నానే. ఇంకా నయ్యం, దేశం అంట, దేశం అన్నీ సున్నాలే, దేశం అంట మళ్ళీ. మా అమ్మ అంటుంది, పెట్టుకో, వాట్సాప్లో పెట్టుకో, దేశాలు దాటిపోతుందంట, దేశాలు. ఎవరి అమ్మాయి అనుకుంటారంట. అన్నీ సున్నాలే. ఒక్కరు కాకపోతే ఒక్కరైనా చూడరు నన్ను. ఇదిగో పక్కనే ఉంది. మా అమ్మ మాటలకు తగ్గట్టే ఎవరు చూడటం లేదు అసలు. సున్నాలే, మొత్తం సున్నాలే. సున్నా 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 అని పెట్టాల్సింది. శిరీష, సీతారాములు కాకుండా సున్నా 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 అని పెట్టాల్సింది. ఏందా వాగుడు?